ఇక పార్టీ మారాక మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మొదటిసారిగా భేటీ అయ్యారు. తాను మంత్రి పదవి కోసం పార్టీ మారలేదని, బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని, ముగింపు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అవుతుందని తెలిపారు. పెద్ద మనసుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్క పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఇక్కడ రెండు వర్గాలు ఒకటైనాయి అంటే చాలా సంతోషం. ఇక్కడ నిజాం గారు ప్రెస్ మీట్ లో చెప్పాడు, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఆ విభేదాలు లేకుండా మీకు పూర్తి నమ్మకం ఇస్తున్నాను. నా తరఫున బాలరాజు గారి సూచన మేరకు, బాలరాజు గారి యొక్క ఆలోచన మేరకు, వారి సలహా మేరకు అందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని చెప్పేసి కూడా ఇద్దరు వేగమయ్యారు. సరే, మనం ఇప్పుడు అంటున్నారు లోకల్ నాన్ లోకల్. ఎప్పుడైనా లోకల్గానే ఉంటారు. బయటకైతే వచ్చిన వాళ్ళు ఎందుకు ఉంటారు, అద్దెకి వచ్చిన వాళ్ళు వాళ్ళ వెళ్ళిపోతారు. బాన్సువాడ అభివృద్ధి చంద్రకాడి ఇంకా 5 సంవత్సరాలు సంపూర్ణంగా శ్రీనివాసరెడ్డి శాసనసభ సభ్యత్వంతో రాజకీయ జీవితం ముఖ్యమైనది. ఇంకా బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధించినటువంటి సంకల్పంతో నేను కాంగ్రెస్ పార్టీ నాకేం స్వార్థం లేదు, ఎక్కింది నాకేం ఆశం లేదు. అది కూడా చెప్పాను నేను. కాంగ్రెస్ పార్టీ రావడం కొంతమంది ఏమనుకున్నారు, శ్రీనివాసరెడ్డి గారిని మంత్రి పదవి కోసం వచ్చారు అనుకున్నాను. నేను మంత్రి పదవి కోసం రాలేదు.